హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే 96 ఛానల్. మరి ఎయిత్ క్లాస్ సంబంధించి టుడే టాపిక్ వచ్చి బయాలజీ అండి. ఇదివరకైతే ఆల్రెడీ మనం పిఎస్ అండ్ కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ పూర్తిగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్ కూడా మనం నోట్స్ ప్రిపరేషన్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. ఇంకా దాని నుంచి దాటి అయితే ఇంకా బయటకు అయితే బిట్స్ ఏమి పోవు కనుక మనం చేసిన ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో ఉంటాయండి. ఎయిత్ క్లాస్ సంబంధించి 2 వీడియోస్ ఉంటాయి, పార్ట్ 1 పార్ట్ 2. సో ఇప్పుడు వచ్చి బయాలజీ అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక నేను పెట్టిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ కామెంట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బయాలజీ సంబంధించి సెమిస్టర్ 1లో చూద్దామండి. సెమిస్టర్ 1 సంబంధించి ఫస్ట్ లెసన్ వచ్చి కణం నిర్మాణం విధులండి. చూడండి, కణం నిర్మాణం విధులు. ఇక్కడ ఆల్రెడీ మనం కింద అండర్లైన్ కూడా చేయడం జరిగిందండి నేను ప్రిపరేషన్ చేసేటప్పుడే. అవి చూసుకోండి ఒకసారి. ప్రతి టాపిక్ కూడా అవగాహన చేసుకుంటే మనకు అది ఎక్కువ కాలం గుర్తుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ అండి. 1665లో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శనంతో బెండ కణాలను పరిశీలించారండి. ఇక్కడ ముందే చెప్పాను, బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చండి వాడు. మనకు ఆ టాపిక్ మీద అవగాహన ఉండాలి. ఇక్కడ కణాన్ని మొదటగా ఎవరంటే రాబర్ట్ హుక్ అండి కనుగొన్నారు. అది ఏ కణాలు అంటే బెండు కణాలు. ఇక్కడ 3 బిట్లు మనం ఫ్రేమ్ చేయొచ్చు. రాబర్ట్ హుక్, బెండు, కణం. సో కణం గురించి మొదట చెప్పింది ఎవరంటే రాబర్ట్ హుక్. అలాగే అది దేనిలో అంటే బెండు మొక్కలు, బెండ్ అంటారు కదా, అది బెండ మొక్కలు. ఎవరంటే రాబర్ట్ హుక్. ఈ విధంగా మనం రాసే ప్రతి బిట్ కూడా ఆ విధంగా బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే అవగాహన చేసుకుని చదువుకుంటే వాడు ఎలా ఇచ్చినా కూడా మనం అది అటెంప్ట్ చేయొచ్చండి. సో ఇవి మొదట కనుక్కున్న నిర్జీవ కణాలండి. ఈ బెండ కణాలు అనేవి నిర్జీవ కణాలు అంటండి రాబర్ట్ హుక్ కనుక్కున్నాడు. నెక్స్ట్ చూడండి, భవనంలో ఇటుకలు అలాగే సజీవుల్లో కణాలు. అంటే సజీవులు అనేవి సజీవ కణాలండి. భవనంలో ఉన్న ఇటుకలు అంటే నిర్జీవ కణాలండి. ఈ రెండు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఉంటాయండి. ఈ రెండు యొక్క ప్రాథమిక నిర్మాణాలు అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. ఒక కణం అయితే ఏకకణ జీవులు అంటారండి. ఒకటి కంటే ఎక్కువ అయితే బహుకణ జీవులు అంటారు. నెక్స్ట్ చూడండి, 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. ఇది డైరెక్ట్ బిట్ అండి, మ్యాథ్స్ పరంగా కూడా యూజ్ అవుతుంది. 1 బిలియన్ అనేది 1000 మిలియన్లు అండి. అది 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. గుర్తుపెట్టుకోండి బాగా. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు, అది 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. నెక్స్ట్ అండి, ఒక కణం కలిగిన జీవులు ఏకకణ జీవులు చెప్పాం కదా. దానికి ఉదాహరణ అమీబా, పారామెసియం. ఇవి చాలా సార్లు అడిగాడండి టెట్ అండ్ డిఎస్లో. అమీబా తన నిర్మాణ ఆకారాన్ని మార్చుకోవడానికి మిథ్యాపాదాలు వంటి నిర్మాణం కలిగి ఉంటుందండి. ఇది ఇంపార్టెంటే. మిథ్య అంటే మాయ అని అర్థం అండి. మనం రాసే ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిదండి. నెక్స్ట్ వచ్చి మానవులో ఏకకణ భాగం వచ్చి తెల్ల రక్త కణాలండి. మన మానవులో కూడా ఏకకణ భాగం అయితే ఉంది, తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. సో ఓన్లీ కణాలు పరంగా చూసుకుంటే తమ ఆకారాన్ని మార్చుకుంటాయండి. ఓకేనండి. అయితే జీవి పరంగా ఏకకణ జీవి అయితే అమీబా అండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి కణాలు గుండ్రంగా, ఒత్తిలాకారంగా, పొడవుగా, దీర్ఘవృత్తాకారంగా రకరకాలుగా ఉండొచ్చు. ఏ విధంగా ఉండొచ్చు కణాలు అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో నాడీ కణాలు ఒకలా ఉంటాయి, వేరే ఇంకా తెల్ల రక్త కణాలు అవి ఒకలా ఉంటాయి. అలా కణాలు అనేవి వేరు ఆకారాల్లో ఉంటాయండి. నెక్స్ట్, వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇచ్చేది ఏంటంటే కణత్వచం అండి, లేదా కణ కవచం. ఇది ఇంపార్టెంట్. వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇచ్చేది కణత్వచం. నెక్స్ట్, బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచం కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా వంటి కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటుంది. మీటర్లో మిలియన్ వంతు మైక్రోమీటర్ ఆర్ మైక్రాన్. ఈ బిట్ కూడా ఒకసారి వచ్చిందండి టెట్లో డిఎస్సిలో. మీటర్లో మిలియన్ వంతు ఏంటంటే మైక్రాన్ లేదా మైక్రోమీటర్. అది చిన్న కణం ఏది అంటే డైరెక్ట్గా అడగవచ్చు. అది చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్ పరిమాణం ఉంటుందండి. అది చిన్న కణం ఏది బ్యాక్టీరియా, దాని యొక్క పరిమాణం కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ 2 విధాలుగా బిట్టి అడగవచ్చు. అలా అతిపెద్ద కణం ఏది ఆస్ట్రిచ్ లేదా ఉష్ణపక్షి. దాని యొక్క పరిమాణం ఎంత అండి? 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్లు. అది అండం పరిమాణం అండి ఆస్ట్రిచ్ పక్షి ఒకటి. నెక్స్ట్, కోడిగుడ్లో ఉన్న పొర ఏంటంటే ఆల్బుమిన్ అండి. నెక్స్ట్, ప్రతి అవయం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలు తయారవుతుంది. ప్రతి అవయం కూడా కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. కణం నందలి కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. ఓకేనండి. కణం నందలి కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం ప్రాథమిక అంశాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవ పదార్థం, కేంద్రకం, కణత్వచం అనే పొరసే ఆవరించి ఉండను. దీన్నే ప్లాస్మా పొర అంటారు. ఓకేనండి. నెక్స్ట్, కేంద్రకానికి కణత్వచానికి మధ్య జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. మధ్యలో ఉంటుంది అది కణద్రవ్యం, ఖాళీ ప్లేసు. అలాగే ఉల్లిపొర కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుందండి. కణత్వచం అంటే అంచు భాగంలో ఉంటుందండి కణత్వచం అనేది. కణద్రవ్యం అనేది లోపల ఉంటుందండి, జిగురు పదార్థం.
నెక్స్ట్ జీవులలో జన్యువు అనువంశికత ప్రమాణం అండి. ప్రతి జీవి కూడా జన్యువు అనేది దాని యొక్క అనువంశిక ప్రమాణం కింద చూసుకోవచ్చు మనం. కణద్రవ్యం అండి, ఇది కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉంటుందండి కణద్రవ్యం. కణంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. ఈ కణద్రవ్యంలో మళ్ళీ కణంగాలనే ఉంటాయండి. ఉదాహరణ మైటోకాండ్రియా, రైబోజీ ఇవన్నీ కూడా కణంగాలండి. కేంద్రం నుండి కణద్రవ్యాన్ని వేరు చేసేది కేంద్రక త్వచం. గుర్తుపెట్టుకోండి, కేంద్రం నుండి కణద్రవ్యాన్ని వేరు చేసేది కేంద్రక త్వచం. నెక్స్ట్ కేంద్రక అంశంలో పాటు కేంద్రంలో క్రోమోజోములు అనే దారం లాంటి నిర్మాణాలు కూడా ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్. క్రోమోజోములు అనేవి ఎక్కడ ఉంటాయంటే కేంద్రంలో ఉంటాయండి ఇవి. నెక్స్ట్ చూడండి, జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం లేదా ప్రోటోప్లాస్మా అంటారండి. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని కలిపి జీవ పదార్థం అంటారండి. కేంద్ర త్వచం లేకుండా కేంద్రకం కలిగిన కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. అంటే కేంద్ర త్వచం లేకుండా కూడా కేంద్రం ఉంటుందండి. అటువంటి కణాలను కేంద్ర పూర్వ కణాలు అంటారు. అలాంటి జీవులను కేంద్రక పూర్వ జీవులు అంటారండి. కేంద్రం లేని జీవులు అంటారు. ఉదాహరణ బ్యాక్టీరియా మరియు నీలాకుపతి శైలాలు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్ అండి. కేంద్ర పూర్వ జీవులకు ఉదాహరణలు ఏంటంటే కింద ఆప్షన్లో ఇస్తాడండి. నెక్స్ట్ చూడండి, నిజ కేంద్ర కణాలు కలిగిన జీవులు నిజ కేంద్ర జీవులు అండి. నిజ కేంద్రక అంటే కేంద్రం కలిగి ఉండే జీవులు అండి. సో అన్ని జీవులు ఈ రెండు తప్పించి, బ్యాక్టీరియా నీలాకుపతి శైలాలు తప్పించి మిగతావన్నీ కూడా నిజ కేంద్ర కణాలు లేదా నిజ కేంద్ర జీవుల కింద వస్తాయి. మన చర్మం యొక్క వెలుపల పొర కణాలు జీవం లేనివండి. మన చర్మం పైన ఉండేది కణాలు జీవం లేనివండి. ఇవి 2 కేజీలు మృత చర్మాన్ని కలిగి ఉంటుందండి మన చర్మం అనేది బయట. నెక్స్ట్ బిట్టు, కణద్రవ్యంలో ఖాళీగా ఉండే నిర్మాణాలు ఏంటంటే రిక్తికలు అండి. కణద్రవ్యంలో ఖాళీగా ఉండే నిర్మాణాలు రిక్తికలు. వృక్ష కణాలు అయితే పెద్దగా ఉంటాయండి రిక్తికలు, జంతు కణాలు చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ అండి, కణద్రవ్యంలో ఉన్న వర్ణనాత్మక అంటే రంగు నిర్మాణాలు ఏంటంటే ప్లాస్టిడ్లు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలలో అర్ధరేణువులు లేదా క్లోరోప్లాస్ట్ అంటే చూడండి, లాస్ట్లో ప్లాస్ట్ అని వచ్చింది చూడండి, ప్లాస్టిడ్లు అనమాట. మొక్కలలో ఉన్న అరిత్రేణువులు ఏంటంటే క్లోరోప్లాస్ట్. అవి ఆ వర్ణనాత్మక నిర్మాణాలు అనమాట. మొక్కల్లో ఉన్న వర్ణనాత్మక నిర్మాణం ఏంటంటే అరిత్రేణువులు అనవచ్చు లేదా క్లోరోప్లాస్ట్ అని అనవచ్చు. ఇది ఫస్ట్ లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇంకా సెకండ్ లెసన్ అండి, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. ఇందులో సూక్ష్మజీవుల్లో స్నేహితులు ఉంటారు, శత్రువులు, అది టైటిల్ అండి పాఠంది. సో సూక్ష్మజీవులు ప్రధానంగా 4 రకాలండి. ఒకటి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవిలాలు, ఇలా 4 టైప్స్ అండి. అలాగే వైరస్లు కూడా సూక్ష్మజీవులు కానీ భిన్నమైనవి అండి. ఇవి వైరస్లు కూడా సూక్ష్మజీవులే కానీ ఇవి కొంచెం భిన్నమైనవి. ఉదాహరణ జలుబు, ఇన్ఫ్లుయెంజా, పోలియో, చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా వైరస్ ద్వారా వచ్చే వ్యాధులండి. అలాగే విరోచనాలు, మలేరియా అనేవి ప్రోటోజోవాలను కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి దేని నుంచి వస్తాయి అనేది. టైఫాయిడ్, క్షయ లేదా టీబీ అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి అండి. అలాగే శైవిలాలు ద్వారా అయితే క్లామిడోమోనస్, స్పైరోగైరా శైవిలాలు వర్గం చెందినవండి ఇవి. నెక్స్ట్ ప్రోటోజోవా వర్గం చెందినవి ఏంటంటే అమీబా, పారామెసియం. అలాగే శిలీంధ్రాలకు సంబంధించి రొట్టు, బూజు, పెన్సిలియం, అస్పర్జిల్లస్ అండి. నెక్స్ట్ ఆల్కహాల్ తయారీకి సూక్ష్మజీవులు ఉపయోగిస్తారండి. ఆల్కహాల్ తయారీకి సూక్ష్మజీవులు ఉపయోగిస్తారు. నెక్స్ట్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది ఏంటంటే పాల నుండి పెరుగు ఏర్పడడానికి ఉపయోగపడుతుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరిపే శ్వాసకులు ఏ వాయువుని ఉత్పత్తి చేస్తుందంటే CO2 అండి. లూయి పాశ్చర్ 1857లో కినోనం అనే ప్రక్రియను కనుగొన్నాడండి. కినోనం అంటే ఈస్ట్ అండి. ఈస్ట్ ఆల్కహాల్ చక్కెర ద్వారా ఉపయోగపడుతుంది ఇది కినోనం ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ పెన్సిలిన్ అండి. పెన్సిలిన్ తయారు వచ్చి 1929 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి. ఇది డైరెక్ట్ బిట్ కింద వస్తుందండి. పెన్సిలిన్ కనుగొంది ఎవరని? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ మచూచిక్ వ్యాధి టీకా ఎవరు కనుగొనండి? ఎడ్వర్డ్ జెన్నర్ అండి. వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ గాలి ద్వారా, అలాగే నీటి ద్వారా చింతాయి కదా, అవన్నీ కూడా వ్యాధి జనకాల కింద వస్తాయి. అంటువ్యాధులు అండి. అంటువ్యాధులు అంటే ఒకరికి వచ్చిన వ్యాధి మరొకరు వారి ద్వారా రావడాన్ని అంటువ్యాధులు అంటారండి. అంటువ్యాధుల కింద కలరా, జలుబు, ఆటలమ్మ ఇవన్నీ కూడా అంటువ్యాధుల కింద ఉంటాయండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఆడ ఎడిస్ దోమ డెంగ్యూ వైరస్ కారణం అండి. ఇంపార్టెంట్. డెంగ్యూ వైరస్ కారణం ఏంటంటే ఆడ ఎడిస్ దోమ అండి. అలాగే మలేరియా దానికి కారణం ఏంటంటే ఆడ ఎనాలిఫిస్ దోమ. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆడ ఎనాలిఫిస్ దోమ అనేది మలేరియా వ్యాధికి అండి. ఆడ ఎడిస్ దోమ అనేది డెంగ్యూ వైరస్కి అండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్షయ అనేది బ్యాక్టీరియా అండి. బ్యాక్టీరియా వల్ల క్షయ వ్యాధి వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనకం అనేది గాలి, బ్యాక్టీరియా. నెక్స్ట్ కలరా అండి. కలరా కూడా బ్యాక్టీరియా ద్వారా చెందుతుంది. దీనికి వ్యాధి జనకం వచ్చి నీరు. టైఫాయిడ్ అండి. టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది కూడా నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ తట్టు అండి. నువ్వు వరుసగా రాసిన అందుకని బ్యాక్టీరియా ద్వారా 3 వస్తాయండి, వైరస్ ద్వారా మిగతావన్నీ. నెక్స్ట్ ప్రోటోజోవా ద్వారా ఓన్లీ మలేరియా వ్యాధి వస్తుందండి. దోమలు దానికి కారణం. తట్టు అండి. తట్టు వైరస్ వల్ల కలుగుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ చికెన్ పాక్స్ అండి, ఆటలమ్మ, ఇది కూడా వైరస్ ద్వారా తాకడం ద్వారా మరియు గాలి. పోలియో అండి. పోలియో కూడా వైరస్ మూలంగానే వస్తుంది. గాలి, నీరు కారణం. హెపటైటిస్ అనేది వైరస్ అండి. దీనికి కారణం నీరు.
మలేరియా ఆల్రెడీ చెప్పాం, ప్రోటోజోవా దోమలు కారణం. నెక్స్ట్ ఇక్కడ చూడండి పక్కన రాసిన రాబర్ట్ కోచ్ అండి. రాబర్ట్ కోచ్ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే దాన్ని కనుగొన్నారండి. దీన్ని మొదటిసారి కావాలంటే రాబర్ట్ కోచ్ అని కనిపెట్టారు. నెక్స్ట్ పశువుల్లో గాలికుంటి వ్యాధి దేని వల్ల వస్తుందంటే వైరస్ వల్ల వస్తుందండి. నెక్స్ట్ చూడండి మొక్కలకు సంబంధించి సిట్రస్ కాంకర్ అనేది బ్యాక్టీరియా అండి, గాలి ద్వారా వస్తుంది. బ్యాక్టీరియా ద్వారా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్కల్లో వచ్చే వ్యాధులు అండి సిట్రస్ కాంకర్ అనేది. నెక్స్ట్ గోధుమలో కుంకుమ తెగులండి. ఇది ఒకసారి అడిగాడండి టెట్లో. గోధుమలో కుంకుమ తెగులు రావడానికి కారణం ఇదేంటని అడిగాడండి. శిలీంధ్రం అండి. ఎందువల్ల వస్తుందంటే గాలి మరియు విత్తనాలు. నెక్స్ట్ బెండకాయలో పసుపు ఈనెలు లేదా మొంజాయిక్ తెగులు అనేది వైరస్ వల్ల కలుగుతుందండి. దీనికి వ్యాధిజనకాలు కీటకాలండి. నెక్స్ట్ జాములలో నిల్వ పదార్థాలు వచ్చి సోడియం బెంజోమేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అండి. ఇది డైరెక్ట్ బిట్టు. జాములు నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏంటంటే సోడియం బెంజోమేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అండి. నెక్స్ట్ పాస్చరైజేషన్ అండి. పాస్చరైజేషన్ ప్రక్రియను 70% డిగ్రీల వేడి చేసి చల్లబరిచి నిల్వ చేస్తారండి. మన వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుందండి. మొత్తం నత్రజని 78% ఉంటుందండి. ఇది సెకండ్ లెసన్ అండి. ఇంపార్టెంట్ బిట్స్ మనం లైన్ టు లైన్ చూసి రాయడం జరిగింది. ఇంకా థర్డ్ లెసన్ వచ్చి పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అండి. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు. ఈ బిట్ కూడా రావడం జరిగింది ఇది వరకు ప్రశ్నపత్రంలో. నెక్స్ట్ ఖరీఫ్ పంట అనేది వర్షాకాల పంట అండి. ఇది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ రబీ పంట అండి. ఇది అక్టోబర్ టు మార్చ్ వరకు ఉంటుంది. దీన్ని శీతాకాల పంట అని కూడా అంటారు. నేలను వదునుగా చేయ విధానాన్ని సాలు తీయడం లేదా దున్నడం అంటారండి, నేలను శోధన చేయడాన్ని. నెక్స్ట్ నాగలి అనే దానికి నాగల గొర్రు అని కూడా పిలవడం జరుగుతుంది. తొల్లిక అంటే గడ్డపార అండి. మనము పార అంటాం మన సైడు, అది గడ్డపార. తొల్లిక అంటే మాండలికాలు బట్టి ఉండే పేర్లు కూడా మారుతుంటాయండి తెలుగులో. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలు వచ్చి సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువులు అండి. సో మొక్కలు బాగా పెరుగుదలకు 2 రకాల ఎరువులు ఉపయోగించవచ్చు. సేంద్రియ ఎరువులు ఉపయోగించవచ్చు, రసాయనిక ఎరువులు ఉపయోగించవచ్చు అండి. దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడినిస్తాయి. ఇక్కడ చూడండి రైబోజీమ్ అండి బ్యాక్టీరియా లెగ్యుమినస్ మొక్కల్లో ఉంటుందండి రైబోజీమ్ అనేది. దీనివల్ల వాతావరణ నత్రజన స్థాపన ఏర్పడుతుంది. మొక్కల్లో 90% నీటిని కలిగి ఉంటాయండి. ఈ బిట్ కూడా ఒకసారి రావడం జరిగింది. మ్యాక్సిమం మనం టెక్స్ట్ బుక్ బాగా ప్రిపేర్ అయితే ఎలాంటి మ్యాక్సిమం బిట్స్ అన్నీ కవర్ చేయొచ్చండి. టెక్స్ట్ బుక్ దాటితే ఎవరు కూడా వెళ్ళరు బయటికి. మొక్కల్లో 90% నీటిని కలిగి ఉంటుంది. ఈ బిట్ రావడం జరిగింది ఒకసారి. నెక్స్ట్ పొలంలో అవసరం లేని మొక్కలు కలుపు మొక్కలండి. వీటిని 2,4-D వంటి రసాయనం ద్వారా అరికట్టవచ్చు. కలుపు మొక్కలను ఎలాంటి రసాయనాల ద్వారా అరికట్టవచ్చు కింద ఆప్షన్లు ఇస్తాడండి. అలా రావచ్చు బిట్టు. పంట కోత కోయిటకు హార్వెస్టింగ్ అంటారండి. దానికి హార్వెస్టింగ్ మిషన్స్ కూడా ఇప్పుడు రావడం జరిగింది యంత్రాలు. ధాన్యం పంట పక్వానికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 3 నుంచి 4 నెలలు పడుతుందండి. ఇంపార్టెంట్. నూర్పిడికి ఉపయోగించే యంత్రం కంబైన్ యంత్రం అండి. ఈ నూర్పిడి యంత్రం ద్వారా ఒకేసారి హార్వెస్టింగ్ అయిపోతుంది, నూర్పిడి కూడా అయిపోతుందండి. నెక్స్ట్ చేపలు ఆరోగ్యకరమైన ఆహారం. చేపల నుండి పొందే కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుందండి చేప తినడం వల్ల. నెక్స్ట్ ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా ఆహారం పొందడాన్ని పశుసంవర్ధనం అంటారండి. ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా ఆహారాన్ని పొందడాన్ని పశుసంవర్ధనం అంటారు. నెక్స్ట్ ఇంకా 4th లెసన్ అండి జంతువులలో ప్రత్యుత్పత్తి. మొక్కల వల్ల జంతువుల్లో కూడా ప్రత్యుత్పత్తి 2 విధాలుగా ఉంటుందండి. ఆల్రెడీ మొక్కలు మన 6th క్లాస్లో 7th వస్తుంది, అక్కడ చెప్దాం. మొక్కల వల్ల జంతువుల్లో కూడా ప్రత్యుత్పత్తి 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి అండి. సో పురుష స్త్రీ సంయోగి బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అది కాకుండా ఏర్పడేది అలైంగిక ప్రత్యుత్పత్తి అవుతుంది, అంటే ఒకే జీవిలో జరిగేది. ఇక్కడ చూడండి ముస్కాలు శుక్రకణాలు ఏకకణం. ఇది పురుషులకు సంబంధించి అండి. పురుషులు ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి యొక్క భాగాలండి ముస్కాలు శుక్రకణాలు ఏకకణం. అదే స్త్రీలకు వచ్చేసరికి స్త్రీ బీజ కోసం అండాలు ఏకకణం. ఇప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఫలదీకరణం అండి. ఫలదీకరణం అంటే ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం తర్వాత పిండం ఏర్పడుతుంది. మనం ఏంటంటే డైరెక్ట్గా దేని తర్వాత ఏ వ్యవస్థ వస్తుంది అనేది మీకు ఇలాగ బాణాల గుర్తు పెట్టడం జరిగిందండి. దానివల్ల మనకు ఆటోమేటిక్గా అవగాహన వచ్చేస్తుంది. చూడండి స్త్రీ జీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగిన అంతర్ఫలదీకరణం అంటారండి. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలోనే స్త్రీ జీవి లోపల జరుగుతాయి, బయట కూడా జరుగుతాయండి. లోపల జరిగితే అంతర్ఫలదీకరణం అంటారు, బయట జరిగితే బాహ్య ఫలదీకరణం అంటారండి. నెక్స్ట్ చూడండి IVF అండి, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఎబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటే IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు కదండి, అది దానికి ఉపయోగపడే పదం అండి. ఇది స్త్రీబీజ వాహిక. జీవి బయట ఫలదీకరణం జరిగితే బాహ్య ఫలదీకరణం అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చేపలు, సముద్ర నక్షత్రాలు, కప్పలు, వీరన్నింటి కూడా బాహ్య ఫలదీకరణకు ఎగ్జాంపుల్స్ అండి ఇవి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగే ఉండే దశ ఏంటంటే భ్రూణం అండి. మానవ శరీరం ఇప్పుడు ప్రత్యుత్పత్తి అనంతరం పిండం ఏర్పడుతుందో ఆ తర్వాత కలిగే దశల్లో శరీర భాగాలన్నీ గుర్తించగలిగే ఉండే దశ ఏంటంటే భ్రూణం అండి.
అలాగే పిల్లలను కనే జంతువు శిశుత్పాదకాలు అంటారండి. మానవుడు కూడా శిశుత్పాదకమే. గుడ్లను కనే జంతువులు అండోత్పాదకాలండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడి అటువంటివండి, బాతు అలాంటివి. కప్పకు సంబంధించండి గ్రుడ్డు, టాడ్పోల్, లార్వా డింబకం అండి. తర్వాత ప్రౌఢజీవి కప్ప రూపవిక్రమం చెందిన తర్వాత అది. సో కప్పకు సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చారండి అది. అయితే డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూపవిక్రయం అంటారండి. ఓకేనండి. అంటే ఈ టాడ్పోల్ లార్వా అనేది ప్రౌఢజీవిగా మారడాన్ని రూపవిక్రయం అంటారు. నెక్స్ట్ అండి హైడ్రాలో అలైంగిక ప్రత్యుత్పత్తి అండి జరుగుతుంది. హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇది దేని ద్వారా జరుగుతుందంటే కూరకాల ద్వారా జరుగుతుందండి. హైడ్రాలో జరిగే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి. దేని ద్వారా అంటే కూరకాలు. దాన్ని ఏమంటారంటే కూరకి భవనం అంటారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ద్విధా విచ్చిత్తి అండి. జంతువుల్లో క్లోనింగ్ ప్రక్రియ అండి. ఈ జంతువుల్లో క్లోనింగ్ ప్రక్రియ మొదటిసారిగా స్కాట్లాండ్ ఎడిన్బర్గ్ దగ్గర రోజులిన సంస్థ వారు శాస్త్రవేత్త వచ్చి ఇయాన్ విల్మెట్. సో ఇవన్నీ డైరెక్ట్ బిట్ల కింద మీకు ఇలా ఇవ్వడం జరుగుతుందండి. ఆ టాపిక్ మొత్తం అవగాహన చేసుకోండి. అంటే క్లోనింగ్ ప్రక్రియ మొదట ఏ దేశం అంటే స్కాట్లాండ్, ఏ ప్రాంతం అంటే ఎడిన్బర్గ్, ఏ సంస్థ అంటే రోజులిన సంస్థ. శాస్త్రవేత్త ఎవరంటే ఇయాన్ విల్మెట్. అయితే జంతువులలో క్లోనింగ్ ప్రక్రియ మొదట డాలీ అనే గొర్రె మీద చేయడం జరిగిందండి. మొదట క్లోనింగ్ క్షీరదం ఇదే డాలీ అని చెప్పొచ్చు. ఇది 1996లో చేస్తే 7 సంవత్సరాలు బతికి 2003లో చనిపోయిందండి ఇది. అయితే దీనిలో ఫిండార్పెట్ గొర్రె, స్కాటస్ నల్లముఖం గల ఆడగొర్రె, ఈ రెండు మధ్య ప్రత్యుత్పత్తి చేయడం ద్వారా డాలీ అనేది కొత్తగా క్లోనింగ్ వ్యవస్థ ద్వారా విధానం ద్వారా సృష్టించారండి. నెక్స్ట్ వచ్చి వర్మి కంపోస్ట్ అండి. వర్మి కంపోస్ట్కి ఉపయోగించే ఇదేంటంటే వానపాము అండి జంతువు. సో ఇక్కడ వరకు సెమిస్టర్ 1 అండి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SK96 ఛానల్. సో 8th క్లాస్ బయాలజీ సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1లో సెమిస్టర్ 1కి సంబంధించి 4 లెసన్స్ చెప్పడం జరిగిందండి. సో ఈ వీడియోలో 5, 6, 7 చూడండి. సెమిస్టర్ 2 సంబంధించి చూద్దామండి. సో 5th లెసన్ అండి కౌమార దశ. సో కౌమార దశ వచ్చి జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలం ఏదంటే కౌమార దశ అండి ఇది. ఈ కౌమార దశ సాధారణంగా 11 సంవత్సరాలు మొదలయ్యి 18, 6, 19 సంవత్సరాల వరకు ఉంటుందండి. సో ఆడపిల్లలు అయితే 2 సంవత్సరాల ముందు జరుగుతుందండి. 2 లేదా 1 సంవత్సరం ముందు జరుగుతుంది బాయ్స్ కన్నా. సో టీనేజ్ అనేది ఏంటంటే 13 నుంచి 18, 6, 19 సంవత్సరాలండి. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి, ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ కౌమార దశలో ఏర్పడే మార్పుల వల్ల దీన్ని యుక్త వయసు అంటారండి. కౌమార దశను యుక్త వయసు అని కూడా అంటారండి. కారణం ఏంటంటే అనేక మార్పులు ఈ దశలో ఎక్కువగా జరుగుతాయి. యుక్త వయసులో హఠాత్తుగా ఎత్తు పెరుగుతారండి. అలాగే సంపూర్ణ ఎత్తు అంటే ప్రస్తుత ఎత్తు బై ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు శాతం ఎంత ఉంటుందో అది ఇంటూ 100 అండి. సో ఫార్ములా వస్తే రావచ్చు. ఇక్కడ చూడండి, ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు యొక్క శాతం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 8 సంవత్సరాల వయసు అప్పుడు నార్మల్ ఎత్తు ఎంత ఉంటారంటే 72 ఉంటారండి. 72% ఉంటారండి బాయ్స్. గర్ల్స్ అయితే 77 ఉంటారండి. 9 సంవత్సరాలకి 75% ఉంటారు. గర్ల్స్ వచ్చి 81% ఉంటారు. 10 సంవత్సరాలకి 78, వాళ్ళైతే 84 సంవత్సరాలు ఉంటారు. 11 సంవత్సరాలు ఇప్పుడు 81 ఉంటారండి బాయ్స్. గర్ల్స్ వచ్చి 88% ఉంటారండి హైటు. 12 సంవత్సరాలప్పుడు వీళ్ళు 84% ఉంటే వీళ్ళు 91% ఉంటారండి. సో 13 సంవత్సరాలప్పుడు 88 ఉంటే వీళ్ళు 95 ఉంటారండి. 14 సంవత్సరాలప్పుడు బాయ్స్ వచ్చి 92% హైట్ ఎక్కువగా పెరిగితే 98% పెరుగుతారండి లేడీస్. 15 సంవత్సరాలప్పుడు 95% పెరిగితే గర్ల్స్ వచ్చి 99% హైట్ ఎక్కువగా పెరగడం జరుగుతుందండి. సో 16 సంవత్సరాలప్పుడు బాయ్స్ వచ్చి 99 అయితే గర్ల్స్ వచ్చి 99.5% పెరుగుతారండి. 17 సంవత్సరాలప్పుడు బాయ్స్ వచ్చి 99, అదే గర్ల్స్ అయితే 100% హైట్ పెరగడం జరుగుతుందండి. సో ఇవి మనకి ఎత్తుపరంగా ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు అనేది ఒక ఫార్ములా ఇస్తే దానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొదట్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పెరిగిన 18 ఏళ్ళ వయసు వచ్చినట్టుకంటే ఇద్దరు గరిష్ట ఎత్తుని చేరుకుంటారండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను చూడండి బిట్టుగా. ఇక ఆల్రెడీ చూస్తే అన్ని దగ్గరలో కూడా లేడీస్ కొంచెం వేగంగా పెరిగినట్టు అనిపిస్తుంది పర్సంటేజ్. కానీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి 100. సో ఒక ఎత్తుని గరిష్ట ఎత్తుని కలిగి ఉంటారండి. నెక్స్ట్ వచ్చి శబ్దపేటిక అండి. శబ్దపేటిక లేదా స్వరపేటిక అనేది పెరగడం జరుగుతుందండి ఈ దశలో. గొంతు భాగంలో ఉబ్బెత్తిగా సొచ్చుకొని పెరిగే నిర్మాణం ఇది ఏమంటారంటే ఆడమ్స్ యాపిల్ అంటారండి. ఇది ఎక్కువగా బాయ్స్లో కలుగుతుంది ఈ దశలో, కౌమార దశలో. కౌమార దశలో ప్రత్యుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందుతాయండి. అలాగే కౌమార దశ ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడతాయండి. ఎగ్జాంపుల్ మీసాలు రావడం, ఛాతీ భాగం పెరగడం, రోమాలు రావడం ఇటువంటివి. నెక్స్ట్ హార్మోన్లు అండి. హార్మోన్లు రసాయనిక పదార్థాలు అండి. ఇవి అంతఃస్రావ గ్రంథులను లేదా వినాల గ్రంథులు అంటారు. వాటిని విడుదల చేస్తాయండి ఇవి, ఈ హార్మోన్స్ అనేవి. ఈ దశలో అబ్బాయిలలో ముస్కాలు, పురుష హార్మోన్ లేదా టెస్టోస్టెరాన్ స్రవిస్తాయండి. అమ్మాయిలు అయితే స్త్రీ హార్మోన్ అంటారు. హార్మోన్ ఏంటంటే ఈస్ట్రోజన్ను లేదా స్త్రీ బీజ కోశాలు స్రవిస్తాయండి అమ్మాయిలు అయితే.
గుర్తుపెట్టుకుని. అలాగే అమ్మాయిల్లో పాలన స్రవించే గ్రంథులు ఉంటాయండి, క్షీరగ్రంథులు. ఇవి కూడా ఈ దశలోనే, కౌమార దశలోనే అభివృద్ధి చెందుతాయండి వృక్షజాలలో. నెక్స్ట్ వచ్చి పీయూస గ్రంథి అండి. పీయూస గ్రంథి అనేక హార్మోన్స్ స్రవిస్తుందండి, అందుకని దీనికి ప్రధాన గ్రంథి అని కూడా అంటారండి. పిట్యూటరీ గ్రంథి కూడా అంటారు దీనికి. ఋతు చక్రం అండి, దీన్ని బహిష్ట అంటారు. ఇది ఎక్కువగా ఆడవారిలో నిరంతర ప్రక్రియ ఇది. సో 28 నుండి 30 రోజులకు వస్తుందండి ఈ ఋతుచక్రం అనేది. అయితే ఋతుచక్రం అనేది మొదట రజస్వల అనంతరం నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మొదటిది రజస్వల అంటారు. అప్పటి నుంచి ఇంకా ఋతుచక్రం డైలీ కంటిన్యూగా ప్రతి ఆడపిల్లకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఈ రజస్వల వయసు వచ్చి 45 నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుందండి. 45 నుంచి 50 వచ్చి ఆగిపోతుందండి. ఈ స్టార్ట్ అయ్యి 18 కాదు, కౌమార దశ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టార్ట్ అయిన నుంచి 45 నుంచి 50 సంవత్సరాలప్పుడు ఆగిపోతుంది. మానవుని కణాల్లో కేంద్రకంలో 23 జత క్రోమోజోములు ఉంటాయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 99% ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. మానవ కణాల్లో కేంద్రం మొత్తం క్రోమోజోములు ఏంటంటే 23 జతలు అండి, అంటే 46 అండి, గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఎక్స్ మరియు వై అనేవి లైంగిక క్రోమోజోములు ఉంటాయండి. ఇవి అల్లోజోములు అంటారండి. అంటే 23 జతల్లో ఒక జత అనేది ఎక్స్ మరియు వై అనే లైంగిక క్రోమోజోములు ఉంటాయండి. వీటిని లైంగిక క్రోమోజోములు అల్లోజోములు అంటాయి. ఈ ఒక జత వల్లే మనకి ఆడబిడ్డ మగబిడ్డ అనేది జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఇవ్వడం జరిగింది. అదే మగవాళ్ళు అయితే ఎక్స్ వై 2 వస్తాయండి శుక్రకణాలు, అదే ఆడవాళ్ళు అయితే ఎక్స్ వస్తాయి. సో ఎక్స్ వై కలిగినప్పుడు మగపిల్లడు పుడతాడు, ఎక్స్ కలిగిన ఆడపిల్ల పుడుతుందండి. ఇక్కడ డయాగ్రామ్ ఏం జరిగింది మీకు అవగాహన కోసం. నెక్స్ట్ వచ్చి పీయూష గ్రంథి అండి. పీయూష గ్రంథి మెదడుకు అతుక్కొని ఉంటుందండి. థైరాయిడ్ గ్రంథి అండి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది, దీనివల్ల గాయిటర్ వ్యాధి వస్తుందండి. నెక్స్ట్ క్లోమ గ్రంథి అండి. క్లోమ గ్రంథి మధుమేహ వ్యాధి కారణమవుతుందండి. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ స్రవిస్తుందండి. ఇక్కడ రాసిన 3 కూడా ఇంపార్టెంట్, ఏదైనా అడగొచ్చింది, ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ అది ఒక గ్రంథి అండి. అది ఒక గ్రంథి వల్ల రక్తహీనత ఏర్పడుతుందండి. అది ఒక గ్రంథి అనేది అడ్రినలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది, ఇది ఒత్తిడిను సర్దుబాటు చేసే గ్రంథి అండి ఇది, అది ఒక గ్రంథి. నెక్స్ట్ పీయూష గ్రంథి అండి. పీయూష గ్రంథిని పెరుగుదల హార్మోన్ అంటారండి. నెక్స్ట్ వచ్చి కీటకాల్లో జరిగే రూప విక్రయంను కీటక హార్మోన్లు నియంత్రిస్తాయండి, కీటకాలు జరిగేది. అలాగే కప్పలో జరిగే రూప విక్రయంను థైరాయిడ్ గ్రంథి స్రవించి థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుందండి కప్పలో అయితే. వివాహ వయసు అండి, బాయ్స్కి అయితే 21 సంవత్సరాలు, గర్ల్స్కి 18 సంవత్సరాలు మన చట్టం అది. ఇంకా 6వ లెసన్ అండి. 6వ లెసన్ వచ్చి మొక్కలు జంతువుల సంరక్షణ అండి. అటవీ నిర్మూలనకు కార్చిచ్చు తీవ్రమైన కరువు సహజ కారణాలు అంటండి, అడవులు నిర్మూలన అవ్వడానికి. అడవి నిర్మూలన ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటంటే కరువులు ఏర్పడతాయండి, అనంతరం ఎడారీకరణం ఏర్పడుతుందండి, ఎడారులుగా మారుతాయండి ప్రాంతాలు అడవులు ఎక్కువగా కొట్టేయడం వల్ల. నెక్స్ట్ వన్యప్రాణుల అభయారణ్యం అంటే అలాగే జాతీయ ఉద్యానవనాలు, అలాగే జీవవరణ రిజర్వ్. ఇక్కడ 3 రకాలు ఉన్నాయండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. వన్యప్రాణుల అభయారణ్యం అంటే జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటాయండి ఇవి. అయితే జాతీయ ఉద్యానవనాలు అంటే వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను, సహజమైన రిజర్వ్ ప్రాంతం అండి ఇది. దానికి తగ్గట్టుగా ఇటువంటి ఇవి లేకుండా స్వేచ్ఛగా ఉంటాయండి ఇక్కడ జాతీయ ఉద్యానవనాలు అంటే. అయితే జీవవరణ రిజర్వ్ అంటే ఇంక దీనిలో ఎవరికి అలౌడ్ కూడా ఉండదండి. వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు, ఆ ప్రాంతంలో చూస్తున్న గిరిజన సాంప్రదాయాలకు మాత్రమే ఎలా ఉంటుందండి జీవవరణ రిజర్వ్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది చూడండి. పంచమర్సి జీవవరణ రిజర్వ్లో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం, బోరి మరియు పంచమర్సి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా ఉంటాయండి. అంటే ఈ జీవవరణ రిజర్వులలోనే జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యం 2 కూడా ఉండొచ్చండి ఈ జీవవరణ రిజర్వులో. గుర్తుపెట్టుకోండి, నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు జంతువులు జాతులను ఎండమిక్ జాతులు అంటారండి. ఒకే ప్రాంతంలో కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులను ఎండమిక్ జాతులు అంటారు. అడవి దున్న లేదా పెద్ద ఉడత, అడవి దున్న లేదా పెద్ద ఉడతను జెయింట్ స్క్వేల్ అంటారండి. ఇవి కూడా ఎండమిక్ జాతుల కింద ప్రస్తుతం మనం చూడవచ్చు. అడవి దున్న, పెద్ద ఉడత అనేవి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయి ఇవి. నెక్స్ట్ నల్లదుప్పి అండి. నల్లదుప్పి లేదా కృష్ణ జింక, తెల్లకల్ల జింక, ఏనుగు, బంగారు పిల్లి, ముసలి, బాతు, కొండ చిలువ, ఖడ్గమృగం ఇవన్నీ కూడా అంతరించిపోతున్న జీవులకు ఉదాహరణలు అండి. ఇవన్నీ కూడా అంతరించిపోయిన జీవులకు దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశంలో మొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏదంటే సాత్పురా జాతీయ ఉద్యానవనం అండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎక్కువ టేకు మొక్కలు ఉండడం జరుగుతుంది. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో రాక్ షెల్టర్లు, రాక్ పెయింట్లు కనిపిస్తాయండి. పంచమర్సి జీవవరణ రిజర్వ్ ప్రాంతంలో 55 రాక్ షెల్టర్లు ఉన్నాయండి. ఓకేనండి, పంచమర్సి జీవవరణ రిజర్వ్లో. అలాగే టైగర్ రిజర్వ్ అండి. టైగర్ రిజర్వ్ అంటే పులుల సంరక్షణ కేంద్రం అండి. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఓన్లీ పులులు అంతరించిపోతాయనే ఉద్దేశంతో వాటిని కాపాడడానికి సాత్పురా జాతీయ ఉద్యానవనంలో ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ రెడ్ డేటా బుక్ అండి. ఇది 2 టైమ్స్ అడిగాడండి టెట్లో. రెడ్ డేటా బుక్ అంటే ఆపదలో ఉన్న మొత్తం జంతువులు లేదా మొక్కలు
జాబితా నమోదు పుస్తకం అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పి అంతరించిపోతున్నాయి అటువంటివన్నీ కూడా ఈ రెడ్ డేటా బుక్లో ఎంటర్ చేస్తుండే అలాంటి పేర్లు, ఆపదలో ఉన్న మొక్కలు మరియు జంతువుల జాబితాను. 1 టన్ను కాగితం తయారీకి 17 వృక్షాలు అవసరం అంటండి. అంటే 17 పెద్ద చెట్లు అవసరం అంట 1 టన్ను కాగితంకి. కనుక కాగితాన్ని మనం ఎక్కువగా యూజ్ చేయకూడదండి, పొదుపు చేయాలి. నెక్స్ట్ చూడండి, పక్షులు అంట 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి అంటండి. పక్షులు అనేవి 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయండి. కాగితాన్ని 5 నుంచి 7 సార్లు రీసైక్లింగ్ చేయవచ్చు అండి. మనం ఆధారంగా ఒక కాగితం ఒకసారి యూజ్ చేసి వదిలేయకూడదండి. ఎందుకంటే మనకి వృక్షాలు తగ్గిపోతే మనకే ప్రాబ్లం. కనుక కాగితాన్ని రీసైక్లింగ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే 1 టన్ను కాగితానికి 17 వృక్షాలు మనం నరకవలసి వస్తుంది. నెక్స్ట్ చూడండి, సైబేరియన్ కొంగలండి రష్యా నుండి రాజస్థాన్, భరత్పూర్ మన భారతదేశంకి వస్తాయండి. అలాగే హర్యానాలో సుల్తాన్పూర్కి వస్తాయండి. అందుకని పక్షులు 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణించి వస్తాయండి, ఎక్కడెక్కడి నుంచి వస్తాయండి. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకోవడానికి వస్తుంటాయండి సైబేరియన్ కొంగలు లేదా ఇతర పక్షులు కూడా. లాస్ట్ లెసన్ వచ్చి 8th క్లాస్ బయాలజీ సంబంధించి వాయు జల కాలుష్యం అండి. గాలిలో నత్రజని ఎంత శాతం ఉంటుందంటే 78% ఉంటుందండి. ఆమ్లజని 21% ఉంటుందండి. CO2 0.03% వరకు ఉంటాయండి. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి. వాయు కాలుష్యం వల్ల అనేక శ్వాసకోశ సమస్యలు వస్తాయి. CO అనేది వాహనాలు ఇంధనాలు మండిస్తే వస్తుంది. ఇది విషవాయువు. మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా వెహికల్స్ ఇవన్నీ, దాని ద్వారా CO అనేది రావడం జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అండి, ఇది ఒక విషవాయువు. సమశుద్ధి కర్మాగారాల వల్ల SO2, N2 వంటి విషవాయువులు కాలుష్య కారకాలండి. SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్, N2 అంటే నైట్రోజన్ సల్ఫేటు డైఆక్సైడ్. సో వీటి వల్ల ఎక్కువగా కాలుష్య కారకాలండి ఇవి, ఈ వాయువులు విషవాయువులు ఇవి ఫ్యాక్టరీస్ వల్ల విడుదలవుతున్నాయి. ఫ్లోరో కార్బన్స్ అండి, CFC. ఈ CFC వల్ల ఓజోన్ పొర దెబ్బతీస్తాయండి క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ ఆమ్ల వర్షాలండి. ఆమ్ల వర్షాలకు కారణం ఆమ్లాలు ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం అండి. అలాగే తాజ్మహల్ ఉంది కదండి, తాజ్మహల్కు అంటే దాని యొక్క మార్బుల్ క్యాన్సర్ రావడం కారణం ఏంటంటే ఈ ఆమ్ల వర్షాలు అండి. దీనికి కారణం ఈ ఆమ్లాలు వచ్చి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం అండి. మార్బుల్ క్యాన్సర్ అంటే తాజ్మహల్లో ఉన్నటువంటి మార్బుల్స్ అనేవి కూడా ఈ ఆమ్ల వర్షాల ద్వారా పోతున్నాయండి, పాడైపోతున్నాయి రోజు రోజుకు. నెక్స్ట్ చూడండి, CNG కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అండి. CNG అంటే, LPG అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండి. ప్రస్తుతం ఇవి ఎక్కువగా యూజ్ చేయమని చెప్తున్నారు, ఎందుకంటే ఇవి కాలుష్య కారకాలు కానీ ఇంధనాలండి ఇవి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరితగృహ ప్రభావం అంటారు. ఈ హరితగృహ ప్రభావంకి కారణమయ్యే వాయువు వచ్చి CO2 అండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు ముఖ్య కారణమయ్యే మూలకం CO2. భూ వాతావరణం సగటు ఉష్ణోగ్రత పెరగడం ద్వారా గ్లోబల్ వార్మింగ్, భూతాపనం కారణమవుతుందండి. హరితగృహ వాయువులు అండి CO2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఇది డైరెక్ట్ బిట్ అండి, ఇది కూడా వచ్చింది ఒకసారి. హరితగృహ వాయువులు లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువులు ఏంటంటే CO2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ అండి. గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించుటకు ఏర్పడిన సంఘం అండి ఇది, క్యోటో ప్రోటోకాల్. ఇది ఒకసారి రావడం జరిగింది టెట్లో. నెక్స్ట్ భూతాపం వల్ల గంగోత్రి, యమున నదులు కరగడం మొదలయ్యాయండి. నెక్స్ట్ ఈ శతాబ్దం నాటికి 2 డిగ్రీల సెల్సియస్ భూమిపై ఉష్ణోగ్రత పెరగవచ్చు అని అధికార వర్గాల అండి ఇది చెప్పడం జరిగింది. శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారం టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి ఇది. ఈ శతాబ్దం నాటికి 2 డిగ్రీల సెల్సియస్ అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటండి మన భూమిపైన అంటండి. నెక్స్ట్ CNG చెప్పాను కదండి, ఢిల్లీలో చాలా ఎక్కువ వాయు కాలుష్యం జరుగుతుందండి. దానికి బదులుగా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీలు ఈ CNG పెట్రోల్తో ఇప్పుడు వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేయమని చెప్పడం జరుగుతుందండి ఢిల్లీలో. నెక్స్ట్ WWF అండి, ప్రపంచవ్యాప్త నిధి, వరల్డ్ వైడ్ ఫండ్. 1985లో గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఏర్పడిందండి. 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ ఏర్పడిందండి. గంగా నది కాలుష్యం గురించి అనమాట ఇది సంబంధించి, అందుకని ఆ 2 ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. సో గంగా నది కాలుష్యం ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే కాన్పూర్ ప్రాంతం అండి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాన్పూర్ ప్రాంతంలో ఒకటండి అది గంగా నది కలుషితం కారణం. నెక్స్ట్ వచ్చి ఉష్ణ జలం కూడా కాలుష్య కారణం అండి. ఉష్ణ జలం అంటే ఫ్యాక్టరీస్ ద్వారా విడుదల చేస్తారు కదా వాటర్, హాట్ వాటర్, అది కూడా కాలుష్య కారణం కింద ఉందండి, అది కూడా ఎఫెక్టే. నెక్స్ట్ వచ్చి ప్రపంచంలో 25% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదంటండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం వాళ్ళలో 25% జనాభా కంటే సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదంటండి. నెక్స్ట్ క్లోరినేషన్ అండి. క్లోరినేషన్ అంటే క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ అండి. ఇది ఒకసారి రావడం జరిగింది, లేటెస్ట్ మోక్ టెస్ట్లో కూడా ఇచ్చినట్టున్నారు. ఇది క్లోరిన్కు కారణమయ్యే ఏంటంటే క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ అండి. సో ఇంకా 3R అండి. 3R అంటే రెడ్యూస్ తగ్గించడం, రీయూజ్ తిరిగి వాడటం, పునఃచక్రీయం రీసైకిల్. వీటి ద్వారా మనం వాయు కాలుష్యాన్ని అలాగే జల కాలుష్యాన్ని తగ్గించవచ్చండి కొంత మేరకు.
నెక్స్ట్ శుద్ధి చేసి త్రాగడానికి పనికి వచ్చే నీటిని త్రాగునీరు అంటారండి. ఇది డైరెక్ట్ బిట్ అండి, అందుకే ఇవ్వడం జరిగింది. శుద్ధి చేసి త్రాగడానికి పనికి వచ్చే నీటిని ఏ నీరు అంటారంటే త్రాగునీరు అంటారండి. సో ఇప్పుడు వరకు అయితే కంప్లీట్ అండి సెమిస్టర్ 2 కూడా. ఎయిత్కి సంబంధించి ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చూసాం సెమిస్టర్ 1. ఈ సెకండ్ పార్ట్లో సెమిస్టర్ 2 కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.